వాటి రైతులకు సంబంధించిన బర్నింగ్ ఇష్యూను మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం మేము చేయడం జరుగుతుంది. ఇవాళ వరి కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే నెల రోజులైంది వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి. వరి కొనుగోలు కేంద్రాలు 2 సంస్థల ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు నడుస్తాయి. ఒకటేమో మహిళా సంఘాల ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు, ఇంకోటేమో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఎక్కడైతే ఉంటాయో వాటి కింద. వీటి కింద నడిచే వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి దాదాపు నెల రోజులు గడిచింది. ఇప్పటికీ 25% టార్గెట్ కూడా వాళ్ళు రీచ్ కాలేదు. యాసంగిలో రబీ సీజన్ లో వరి కొనుగోలు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. రైతులు అరిగోస పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు అనేది మా ప్రధాన ఆరోపణ. ఇక 15 రోజుల్లో సీజన్ కూడా ముగుస్తుంది, రబీ సీజన్ ముగుస్తుంది. 15 రోజుల్లో ఋతుపవనాలు వస్తాయి. ఒకవైపు అకాల వర్షాలు, ఇంకోవైపు వరి కొనుగోలులో అలసత్వం. మాకున్న సమాచారం మేరకు కేవలం 25% మాత్రమే టార్గెట్ యాసంగిలో ఏదైతే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పెట్టుకుందో దాంట్లో 25% మాత్రమే రైతుల వద్ద నుంచి సేకరించడం జరిగింది వడ్లను. ప్రాబ్లం ఏంటంటే ఈసారి వరి కోతలు చాలా ఆలస్యంగా జరిగింది. వివిధ కారణాల రీత్యా కొంత వాతావరణం కూడా అనుకూలించక వరి కోతలు కూడా లేట్ అవ్వడం జరిగింది. కల్లాలకు వరి రావడం కూడా ధాన్యం రావడం కూడా చాలా లేట్ అయింది. దాంతో ఇవాళ ప్రక్రియ మొత్తం ఆలస్యమైంది. ఒకవైపు వ్యవసాయ అధికారులు, ఇంకోవైపు సివిల్ సప్లైస్ అధికారులు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం అందరూ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బిజీ అని చెప్పడం. ఎప్పుడు ఫోన్ చేసినా గత 15 రోజులుగా రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఎవరికి ఫోన్ చేసినా మేము ఎలక్షన్ తర్వాత ఇదే దాటవేసి ధోరణి. దాంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. కనీసం ఎన్నికలు ముగిసి వాటికి 4-5 రోజులు అయింది. ఎటువంటి చర్యలు తీసుకోలేదండి. ముఖ్యమంత్రి గారు సమీక్ష పెడుతున్నారు కానీ దాని పర్యవసానం కానివ్వండి, దానివల్ల అడ్వాంటేజ్ కానీ రైతులకు ఏమాత్రం కూడా లేదు. మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఎన్నికల టైంలో ప్రచారం కోసం చాలా బిజీ అయిపోయారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా మంది విహారయాత్రలు పోతున్నారు మంత్రులందరూ. మధ్యలో రైతులను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారండి నాకు అర్థం కాదు. ఒక్కసారి మీరు చూడండి, మొన్నటి వర్షానికి రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు అని ఆలోచన చేస్తే వాళ్ళ కోస వర్ణనాతీతం. ఇవాళ చూడండి, మా జిల్లాలో నిన్నటి వర్షానికి ఈ రైతులు కల్లాల్లో ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి. మహిళలందరూ ఇవాళ ధాన్యపు రాసులను ఆరుబయట వేసి ఎండబెట్టే కార్యక్రమం, తడిచిన ధాన్యాన్ని మళ్ళీ సేకరించే కార్యక్రమం. ఒకవైపు కింద టార్పాలిన్ వేసి రాశిగా పోసి దాని మీద ఇంకో టార్పాలిన్ వేసి వాటిని కాపాడుకునే ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళ 6 గాలు శ్రమిస్తే గాని ఇవాళ ఈ ధాన్యం పండలేదు కాబట్టి వారికి దాని మీద ఉన్న మమకారం. ఇంకొకటి మీరు చూడండి, వరి పొలంలో రైతు కింద మొత్తం తడి ఉంది, కింద మొత్తం పదనం ఉంది, మాయిశ్చర్ ఉంది. మధ్యలో టార్పాలిన్ వేసి ఇంకో టార్పాలిన్ మీద ధాన్యపు రాశి పూసి దాని మీద మళ్ళీ టార్పాలిన్ కప్పాల్సిన పరిస్థితి. ఇది షియర్ నెగ్లిజెన్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. సమీక్షలు ఎక్కడ చేస్తున్నారు? దీని సమీక్షల పర్యవసానం ఏముంది? సమీక్షల వల్ల ఎవరికి లాభం జరుగుతుంది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఒకవైపు వరి కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున మోసం, తూకాల్లో మోసం. మేమైతే రెడ్ హ్యాండెడ్ గా పట్టించాం. 2 కిలోలు 3 కిలోలు వాళ్ళ
వెయింగ్ లోనే మోసం. వాళ్ళ మీద చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇంకోవైపు వడ్ల కటింగ్, వడ్ల కోతలని చెప్పి 5 kgs 6 kgs 5 కిలోలు 6 కిలోలు 7 కిలోలు 8 కిలోలు మాయిశ్చర్ ఎక్కువ ఉంది. మాయిశ్చర్ వర్షం పడతా ఉంటే మన అకాల వర్షాలు పడతా ఉంటే మాయిశ్చర్ శాతం పెరుగుతుంది. దాని మీద ప్రభుత్వం ఇదమితంగా ఒక ఆలోచన చేయాలి. రైతులను ఎట్లా ఆదుకోవాలని ఆలోచన చేయాలి. మాయిశ్చర్ ఎక్కువ ఉంది, తప్ప ఎక్కువ ఉంది, తాలు ఎక్కువ ఉంది, ఇవన్నీ సాకులు చెప్పి ఒకవైపు వడ్ల కటింగ్, వడ్ల కోతలు చేస్తూ అటు రైతుల్ని మోసం చేస్తున్నారు. ఇటేమో రైతులు ఆందోళన, ఎంత ఆందోళన అంటే ఇవాళ కల్లాల్లో ధాన్యపు రాశులు ఎక్కడికక్కడ ఉన్నాయి. టార్పాలిన్ల సప్లై లేదు, గనీ బ్యాగ్స్ లేవు. ఎక్కడ లారీలు లోడ్ అయితే ఇవాళ లోడ్ చేసి రైస్ మిల్కి వెళ్ళి అన్లోడ్ చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత లోడింగ్ ఒక్కొక్క కల్లారి దగ్గర. అంటే ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ ఆఫ్ లారీస్ అని, షార్టేజ్ ఆఫ్ గన్నీ బ్యాగ్స్ అని సాకులు వెతుకుతున్నారు. అటు రైస్ మిల్లర్లు, సివిల్ సప్లైస్ అధికారులు ఏం చేస్తున్నారంటే వీళ్ళంతా బయట వీళ్ళు దళారులకు, ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకోవాలి. ఇవాళ ఎంఎస్పీ ఎంత ఉంది? గ్రేడ్ ఏ రకానికి 2203 రూపాయలు, కామన్ రకానికి 2183 రూపాయలు. బయట దళారు వ్యాపారస్తులు 1900, 1850, 1800 రూపాయలు దానికి కొంటున్నారు. పూర్తిగా ఒక సిస్టమాటిక్ అప్రోచ్ తోటి, ఒక కుట్రపూరితంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. దాని మీద ప్రభుత్వ ఆజమాయిషి ఏ మాత్రం కూడా లేదు. పాలనా యంత్రాంగానికి అసలు పట్టే లేదు. ఒకవైపు ఇదొకటి నడుస్తా ఉంటే కౌలు రైతులకు గతంలో కొంచెం వెసులుబాటు ఉండేది. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో యజమాని దగ్గర నుంచి కౌలు పత్రం తీసుకుంటే కౌలు రైతు అకౌంట్ కి డబ్బులు వేయడానికి ఆస్కారం ఏర్పడింది. ఇప్పుడు కొత్తగా ఓ నిబంధన పెట్టి కౌలు రైతులు కాదు యజమానుల అకౌంట్ లో డబ్బులు వేస్తామంటే కౌలు రైతులు అన్యాయం అయిపోతారు కదా. ఇది ఎక్కడి నుంచి నిబంధన వచ్చిందో నాకైతే తెలియదు. మా కలెక్టర్ గారిని అడిగినా, సివిల్ సప్లైస్ అధికారులను అడిగినా ఎవరికి అసలు ఓరల్ ఆర్డర్ రాది, రిటర్న్ ఆర్డరా ఏం చెప్పే పరిస్థితి లేదు. ఒకవైపు అకాల వర్షాలు తీవ్ర నష్టం కల్పించినాయి. ఈదురుగాలులు, వరి పూర్తిగా కోతకు వచ్చిన దశలో ఇట్లా నేల కొరిగితే పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లైస్ అధికారులు, మంత్రివర్యులు అందరూ ఒక ఆలోచన చేయాలి. ఈ అకాల వర్షాల వలన దెబ్బతిన్న పంట కూడా నష్టపరిహారం ఇప్పించే ఏర్పాటు చేయాలి. ఈ దశలో నష్టపోయిన పంటకు దాదాపు రైతు ఖర్చు పెట్టే డబ్బులు దాదాపు 30,000 రూపాయలు లాస్ట్ ఫేజ్ లో. ఇప్పుడు నష్టపోతే కాబట్టి ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి ఎకరానికి 30,000 రూపాయలకు తక్కువ కాకుండా నష్టపరిహారం చెల్లించాలి. ఎవరైతే అకాల వర్షాల వల్ల ఇబ్బందులు పడ్డారు, నష్టపోయిన రైతులు ఉన్నారు. గతంలో 10,000 ఇస్తా అన్న ముఖ్యమంత్రి గారే ముఖం చాటేశారు. ఇప్పటి వరకు అతిగతి లేదు. మళ్ళీ మధ్యలో ఎలక్షన్ కోడ్ అని చెప్పి దాన్ని కూడా దాటవేసే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి తప్పకుండా దాని మీద చర్యలు తీసుకోవాలి. అట్లనే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద తెలంగాణ రాష్ట్రం ఇదివరకు చేరలేదు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏదో సాకులు చెప్పి తప్పించుకున్నారు. కనీసం మీరైనా చేరుతామని చెప్పారు. దాని విధి విధానం రూపొందించలేని పరిస్థితిలో మీరున్నారు. కాబట్టి వెంటనే ఫసల్ బీమా యోజన కింద ప్రభుత్వం విధి విధానాలను రూపొందించి వచ్చే వానాకాలం సీజన్ కైనా ఆ ఫసల్ బీమా యోజనను అందుబాటులోకి తీసుకొస్తే రైతులు ఎవరైతే నష్టపోతారో అకాల వర్షాల వలన లేకపోతే వేరే కారణాల వల్ల వాళ్ళందరికీ లాభం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. బహిరంగ మార్కెట్ లో ధాన్యం రేటు కానీ బియ్యం రేటు కానీ మంచిగా ఉంది. మీకు అందరికీ తెలుసు. 3 నుంచి 4,000 రూపాయలు ఎంత తక్కువలో తక్కువ బియ్యం రేటు పలుకుతుంది. బియ్యం రేటు ఏంది, ధాన్యం రేటు కూడా మన బహిరంగ మార్కెట్ లో చాలా ఎక్కువ ఉంది. 2,500 నుంచి 2,800. బహిరంగ మార్కెట్ లో ఇంత రేటు ఉన్నప్పుడే మీరు రైతులకు మద్దతు ధర ఇప్పించలేకపోతున్నారంటే ఇక మద్దతు ధర మీరు ఇప్పిస్తారని ఆశించడం
అత్యాశ ఇది. ఎందుకంటే ఇవాళ కమిషనరు సివిల్ సప్లైస్ వారి అపాయింట్మెంట్ కోరినాం. వారు ఏదో పొద్దున ముఖ్యమంత్రి గారితో మీటింగ్ లో ఉన్నామని చెప్పడం జరిగింది. మధ్యాహ్నం పూట మా కిసాన్ మోర్చా నాయకులు మేము కూడా వెళ్ళి వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన కూడా దీని విషయంలో ఆలోచన చేయాలి. వట్టి మాటలు చెప్తే లాభం లేదు. ఇది ప్రైమ్ టైం. వర్షాలు పడుతున్నాయి, రైతులు ఆందోళన చెందుతున్నారు, కళ్ళాల్లో ధాన్యానికి రక్షణ లేదు. ఇంకోవైపు రైస్ మిల్లర్లు తప్ప తాలు మాయిశ్చర్ అని చెప్పి వడ్ల కటింగ్ చేస్తా ఉంటే రైతుల పరిస్థితి అడకత్తరులో పోకచెక్కలాగానే ఉంది. కాబట్టి యాసంగిలో తక్కువ ధాన్యం వచ్చే టైంలోనే ప్రభుత్వం కొనుగోలు సరిగ్గా చేయలేకపోతుంది. వీళ్ళు వానాకాలంలో ఎట్లా చేస్తారు అనేది మనం ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, మంత్రులకు కానీ పాలన మీద కనీసం పట్టు దొరకలేదు అనేది ఈ తతంగం అంతా రుజువు చేస్తుంది. ముఖ్యమంత్రి గారి గతంలో ఏప్రిల్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ప్రతి మార్కెట్ యార్డ్ లో, ప్రతి కళ్ళంలో, ఎక్కడైతే కొనుగోలు కేంద్రాల్లో సీసీటీవీలు పెట్టి మానిటర్ చేస్తామని. ఎక్కడ సీసీటీవీలు పెట్టిందండి? నాకు అర్థం కాదు. ఒక్క సీసీటీవీ అని పెట్టింది, ఒక సీసీటీవీ వర్కింగ్ కండిషన్ లో ఉంది. కేవలం మట్టి మాటలు చెప్పడమే. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, రిపరేటివ్ మెషర్స్ ఇప్పటికైనా ప్రారంభించండి. 15 రోజులు మాత్రమే ఉంది. ఈ 15 రోజుల్లో కూడా ఎన్నిసార్లు వర్షం పడుతుందో తెలియదు. వాతావరణ శాఖ అయితే నెక్స్ట్ 1 వీక్ లో భారీ వర్షాలని సూచన చెప్తోంది. కాబట్టి సూచనలు ఇస్తుంది. కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన వరి కొనుగోలు ఎక్కడికక్కడ ఫస్ట్ కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని లిఫ్ట్ చేసే ఏర్పాటు చేయాలి ప్రభుత్వం. తర్వాత మాయిశ్చర్ విషయంలో కొంచెం రైతులకు వెసులుబాటు కలిగించాలి. ఎందుకంటే వాతావరణం అనుకూలించలేక అందులో రైతు తప్పేమీ లేదు. అకాల వర్షం వచ్చినా, మాయిశ్చర్ పెరిగినా దానికి రైతుని బాధ్యత చేయడం, బలి చేయడం చాలా అన్యాయం. కాబట్టి ఎక్కడికక్కడ ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తడిసిన ధాన్యం కూడా పూర్తిగా కొనాలి. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతు వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి రివ్యూ మీటింగ్ కి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పోలేదంటే ఎంత బాగా వీళ్ళ పాలన నడుస్తోంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఎవరికి సమన్వయం ఉందంటే నాకు అర్థం కాదు. ఈ ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో కూడా మనం ఆలోచించలేని పరిస్థితి. నేనైతే చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎంఎస్పి మద్దతు ధర 100% ఇవ్వడానికి సిద్ధంగా ఉందా? నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించింది. గ్రేడ్ ఏ రకం వరికి, ధాన్యానికి 2203 రూపాయలు ఇవ్వడానికి రెడీ ఉంది. కనీసం కేంద్రం ఇచ్చే ఎంఎస్పిని అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏముంది? సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈ ధాన్యాన్ని కొనాలి, రైస్ మిల్లర్ తోటి బియ్యంగా మరాడించాలి, లేకపోతే మిల్లింగ్ చేయించాలి, పీడిఎస్ సిస్టమ్ కి సప్లై చేయాలి, లేకపోతే ఎక్కువ సర్ప్లస్ ఎక్కడన్నా ఉంటే వేరే రాష్ట్రాలకు పంపించాలి. అదొక్కటి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇస్ ద నోడల్ ఏజెన్సీ వెన్ ఇట్ కమ్స్ టు ప్యాడీ ప్రొక్యూర్మెంట్. ఎక్కడ మీరు చౌహాన్ గారిని పెట్టినాం, చాలా సిన్సియర్ ఆఫీసరు. మేమంతా మొత్తం దేశాన్ని ఉద్ధరిస్తాం, మార్పులు తీసుకొస్తాం, రాడికల్ చేంజెస్ చేస్తామన్న ముఖ్యమంత్రి వర్యులు కానీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎక్కడ ఉన్నారు? వాళ్ళు మాట్లాడిన మాటలకు ఇవాళ పొంతన లేకుండా ఉన్నది. కాబట్టి మేము పిలుపునిచ్చేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నాయకులు, కిసాన్ మోర్చా నాయకులు ఎక్కడికక్కడ రైతుల కళ్ళాలను సందర్శించాలి. ఫస్ట్ వారిలో భరోసా నింపే ప్రయత్నం చేయాలి. ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి. అవసరమైతే రాస్తారోకోలు చేయాలి. రైస్ మిల్లర్లు ఎక్కడైతే
రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారో, తప్పాతాలు మాయిశ్చరు అని చెప్పి వడ్ల కటింగ్ చేస్తామని చెప్తున్నారో అక్కడ మనం ఉండి రైతులతో పాటు ఆందోళన నిర్వహించాలి. ఇవన్నీ మనం మేము కూడా ఇవాళ మధ్యాహ్నం కమిషనర్ గారిని కలిసి ఈ విషయాలు కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వడ్ల కొనుగోలులో ఇబ్బందులే రానియద్దు అని అంటారు. వారు చెప్పేదానికి ఇక్కడ జరిగేదానికి అసలు పొందనే లేదు. వరి కొనుగోలులో దళారుల జోక్యం లేకుండా ఇండైరెక్ట్లీ ఏం చేస్తున్నారంటే దళారుల జోక్యం పెరిగిపోయింది. అసలు ఇవాళ వరి తెగనమ్ముకునే పరిస్థితి. ఇవాళ వీళ్ళు సరిగ్గా కొనుగోలు చేయకపోవడంతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధికారులు గాని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు గాని వరిని, ధాన్యాన్ని 1850-1900 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాంతో ఒక మాఫియా నడుస్తుంది, సివిల్ సప్లైస్ మాఫియా, నథింగ్ షార్ట్ ఆఫ్ ఏ మాఫియా. తర్వాత వడగండ్ల వానలు ఎక్కడ పోయినా అక్కడ చూడండి, అన్ని ప్రాంతాల్లో వడగండ్ల వానతోటి నేల కొరిగిన వరి పంట, నిట్ట నిలువున రైతుల దోపిడీ, ఇవన్నీ పేపర్ కటింగ్స్. మీరు గత వారం రోజులే తూకంలో మోసం చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు, రైతులే గుర్తించి నిలదీసిన వైనం, దయగాం మండలం ఒడుగూడలో నిర్వాహకుల తీరు. ఇది కుమ్రమి ఆసిఫాబాద్ జిల్లా. అకాల వర్షం మిగిలిన నష్టం అని చెప్పి ఇది కూడా నాగంపేట శివారులో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడం పెట్టారు. ఇలా నాకైతే అర్థమే కాదు ఈ ప్రభుత్వం అసలు ఎటు పోతుంది, ఏం చేస్తుంది అని. కనీసం యాసంగిలో మినిమం ఏర్పాట్లు లేకుండా ఎంతసేపు ఎలక్షన్ లో ఆయన బిజీ అయిపోయాడు ముఖ్యమంత్రి గారు. సరే ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడే నా పాలన మీద దృష్టి పెట్టండి. మేమైతే ఎక్కడికక్కడ రైతులతో పాటు కల్లాలు సందర్శించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. వచ్చే రోజుల్లో వారం రోజులు నేను డిమాండ్ చేసేది ఒక్కటే, భారతీయ జనతా పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ తరఫున నేను కోరేది ఒక్కటే, డిమాండ్ చేసేది ఒక్కటే. ఒక వారం రోజుల్లో రైతుల కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని పూర్తిగా లిఫ్ట్ చేయాలి. ఫస్ట్ రిక్వైర్మెంట్. ఎందుకంటే వాతావరణం పూర్తి ప్రతికూలంగా ఉన్నది, అన్సర్టైన్ అన్ప్రెడిక్టబుల్ కండిషన్స్ లో ఉన్నాం మనము. కాబట్టి ఫస్ట్ మీరు ధాన్యం అంతా లిఫ్ట్ చేయండి. మీకు నాఫెడ్ గోడౌన్స్ ఉన్నాయి, ప్రతి మండల కేంద్రంలో నాఫెడ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్మించిన గోడౌన్స్ ఉన్నాయి. ఫస్ట్ లిఫ్ట్ చేసి ఆ రైతుల దగ్గర అది కూడా ఉంటుంది కదండి, రైతుల దగ్గర ఆరబెట్టుకోవడానికి కానివ్వండి, ఆ ప్యాడీ లేకపోతే ఆ వరి దాచుకోవడానికి వ్యవస్థే ఉండదు. నీడలేని రైతులు ఇవాళ వరిని ఆరబెట్టుకోవడానికి వాళ్ళకి ఎక్కడ స్థలం ఉంటుందండి? అట్లీస్ట్ మీరు ప్రొక్యూర్మెంట్ వార్ ఫుటేజ్ మీద తీసుకొని నాఫెడ్ గోడౌన్స్ లో దాచిపెట్టండి. తర్వాత మీరు మిల్లింగ్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కనీసం మీరు మొత్తం వదిలేసి రైతులని గోసల్ని. మాకు రోజు ఇదే ఇబ్బంది, రోజు రైతుల నుంచి ఫోన్లు. ఇక్కడ నిన్న పొద్దున హైదరాబాద్కి వస్తే నిన్న నుంచి వాటి వరకు 100 మంది రైతుల ఫోన్. ఒకరేమో ధాన్యం కొనుగోలు అక్రమాలు జరుగుతున్నాయని, ఒకరేమో వడ్ల కటింగ్ చేస్తున్నారని, ఇంకోటేమో మాయిశ్చర్ అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారని, అసలు లోడింగ్ అన్లోడింగ్ కు హమాలీలు లేరని, అసలు ఎక్కడికక్కడ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని, శ్రీకారం చుడతామని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతాకి జై.